ఇప్పుడు మనం చూస్తున్న మొక్క మనకు ఊర్లలో కనిపించే బ్రహ్మజమ్ముడు మొక్క. అయితే ఇది మెక్సికన్ వెరైటీ. దీంట్లో ముళ్ళు ఉండదు. మన బ్రహ్మజమ్ముడుకు నాగజమ్ముడులకు ముళ్ళు ఉంటాయి, ఈ ముళ్ళు లేకుండా ఉంటాయి, కానీ ముళ్ళులాగా మనకు అవుపడతాయి. దీని కనుక మనము ఇవి ఒక రైతులు ఒక బెడ్ కనుక మనం పెంచుకోగలితే, లేదా మనం పొలం చుట్టూ కనుక వేసుకోగలితే మనము ఇది 5 రకాల పనులు చేస్తాయి. ఇది ఒకటేమో కూర వండుకొని తినొచ్చు, రెండోది వచ్చేమో మనం ఈ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు, మూడోది వచ్చేమో పశువులకు దానాలాగా వాడుకోవచ్చు, నాలుగోది వచ్చేమో మనం బయోగ్యాస్ తయారు చేసుకోవచ్చు, ఫ్యూయల్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇట్లా అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీటిని కనుక రైతులు విరివిరి కనుక వేసుకోగలితే మనకు ఫెన్సింగ్ లాగా చుట్టూ కనిపించడానికి కూడా మన పెద్ద పెద్ద చెట్లు లాగా అవుతాయి. దీనికి నీళ్ళు అంత అవసరం లేదు. ఇది ఎడారి మొక్క, ఇది మెక్సికన్ వెరైటీ. ఇది కనుక మనం బీరకాయ లాగా మనం పొట్టు తీసుకొని మనం తినడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఒక్కొక్క కనుపు దీన్ని ఇవాళ మార్కెట్లో ఒక కనుపు మామూలుగా మొక్క తీసుకుంటే 50 రూపాయలకు ఒక కనుపు అమ్ముతున్నారు. అదే కనుక మొక్కలు కనుక తెచ్చుకోగలిగితే మనకు 1000 నుంచి 1200 రూపాయలు అమ్ముతున్నారు. అట్లా మనము ఈ మొక్కలు చేసే అమ్ముకున్నా కూడా మనకు అదనపు ఆదాయం వస్తుంది. అట్లా కాబట్టి ఈ మెక్సికన్ సంబంధించిన వెరైటీ కాబట్టి ఇది మనకు పశువులకు దానాలాగా ఉపయోగించుకోవడానికే ప్రధానంగా ఉపయోగించుకుంటే మనకు పశువుల్లో దాన వాటి ఫ్యాట్ పర్సెంటేజ్ పెరిగి మనకు పాల రేటు కూడా ఎక్కువ వస్తుంది.